అరే 3 రోజుల సంధి చూస్తున్నా. ఏంది మీ కథ? ఏంది మీ బాధ? నోటికి ఏదొస్తే అది మాట్లాడుడేనా? దానికి ఇంత అర్థం పర్థం ఉండదా? మైక్ల ముందటికొస్తే కథం. ఒకలేమో నేను ప్రగతి భవన్ కూలగొడతా అంటాడు, ఇంకొకలేమో కొత్తగా కట్టిన సచివాలయం పేలుస్తామంటాడు. ఏమనుకుంటుర్రు అసలు? కూలగొడతారా? ఏంది కూలగొట్టుర్రి చూద్దాం. మీరు కూలగొడితే మేము సప్పుడు చేయకుండా చేతులు కట్టుకొని చూస్తామా ఏంది? ఏంది అధ్యక్ష ఇది? అధ్యక్ష అనగానే మీకు అసలు ముచ్చటేందో సమజైనట్టున్నది కదా, మరి ఆలస్యం ఎందుకు? ఇక ఆయన సార్ మాటల్లోనే ఇందాం పారి. అంబేద్కర్ గారు భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ఆయన ప్రతిష్టను దిగ్దిగాంతాలకు తెలియజేసే విధంగా చిరస్థాయి ఉండే విధంగా రాష్ట్ర సచివాలయం పేరే అంబేద్కర్ గారి పేరు పెట్టిన అధ్యక్ష. ఇండియాలో ఏ స్టేట్ చేయలే, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలే ఇప్పటికి ఇండియాలో. బట్టిగా తీయపులుగా మాట్లాడింది కానీ మాకు ధైర్యం ఉంది, నిజాయితీ ఉంది కాబట్టి మేము అంబేద్కర్ గారే పెట్టుకున్నాం. దాన్ని అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అనే బోర్డు మీద కూడా రాస్తాం అధ్యక్ష. అదే మేము ప్రతిపక్షాలు అనే పేరు. పార్లమెంట్ కూడా పెట్టరాదా, దేశ గౌరవం పెరుగుతుందని చెప్పినాం. మేము భారత పార్లమెంట్కి పెట్టండి బాగుంటుందని మేము చెప్తే అది దాన్ని పోతాన్ని ఏ గట్ట కూలగొడితే బాగానే ఉంటుంది కానీ కూలగొడతారా? కాళ్ళు రేఖలు అలా వాడేస్తారు. ప్రజలే చూసుకుంటారు కదా, గంత తమాషా అంత ఈజీగా ఉంటుంది. ఇది లేదు, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అదన్నట్టు మన సీఎం సార్ ముచ్చట. ఏంది మీ కథ, ఏంది మీ బాధ? నోటికి ఏదో వస్తే అది మాట్లాడేనా? జరిగితే అర్థం పర్థం ఉండదా? అగో మైకుల ముందరికి వస్తే కథం. ఒకలేమో నేను ప్రగతి భవన్ కూలగొడతా అంటాడు, ఇంకొకలేమో సచివాలయం బేల్తామంటారు. అసలు ఏమనుకుంటున్నారు? ఏంది కూలగొడతారా? ఇక మీరు కూలగొడితే జనం ఏమన్నా సపోర్ట్ చేయకుంటారా అని చెప్పుకుంటూ వచ్చాడు. అంత మంచిగా కానీ ఆఖరికి మేము ఏం చేస్తామో తెలియదు కానీ మా తెలంగాణ జనం మాత్రం అసలు కూరనంటే అగో గిదేంద్ర కథ అని కథం జనాలు తలకాయ పట్టుకున్నారు. అగో ఈ కథ ఇంకా ముద్దుకున్నది. మీరేమో అనుకుని కట్టిన సచివాలయానికి మీ మీద కోపంతో వాళ్ళు ఏదో పిలుస్తుంటే మళ్ళీ ఆఖరికి మమ్మల్ని ఎందుకు గుంజుతున్నారని చెప్పేసి ఇక ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గమ్మత్తు కామెంట్లు పెడుతున్నారు. కానీ మాట్లాడుకుంటా మన మీద ఏమన్నా నెట్టిండా సీఎం సార్ అని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన పబ్లిక్.